వైసీపీలో వర్గపోరు వద్దని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలతో కలిసి కేక్ కటింగ్ చేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైసీపీ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలి అన్నారు. పార్టీలో కొందరు వ్యక్తులు కావాలని విభేదాలు సృష్టిస్తున్నారని, ఆధిపత్య పోరు వీడాలని సూచించారు. పార్టీ అభివృద్ధి కోసమే అందరూ పనిచేయాలి అన్నారు. రానున్న కాలంలో ముఖ్యమంత్రిగా జగన్ను చూడాలని, దానికి తగ్గట్టుగా నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని మాజీ మంత్రి సురేష్ పిలుపునిచ్చారు. అందరం కలిసికట్టుగా ఒకే కులం, ఒకే మతం, మన మతం మానవత్వం, మన కులం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులం అనే విషయాన్ని పార్టీని నమ్ముకుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు. ఒక బలమైన నాయకుడు ఉన్నాడు. ఆయనకు ఉన్నటువంటి ఆయుధమే భగవంతుడు ఇచ్చింది ఆ ధైర్యం. ఆ ధైర్యాన్ని భయపెట్టియాలని కూటమి ప్రభుత్వం కానీ ఈ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎవరైనా కూడా ప్రయత్నం చేస్తే, ఆయన మీద మరి విమర్శలు చేస్తూ ఉంటే, ఆయన మీద మరి ఈరోజు నిందలు మోపుతా ఉంటే ఎట్లా ఉంటుందంటే, సూర్యుని చూసి సూర్యుడి మీద ఉమ్మేసినట్టు ఉంటుంది. సూర్యుని చూసి సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమవుతుంది అనమాట, అట్లా ఉంటది. అట్లా పగాపగమండే సూర్యుడు జగనన్న, అలాగే చల్లని నీరనిచ్చే చంద్రుడు కూడా మన జగనన్ననే. అంతేకాని ఈరోజు ఎవరు మరి కలిపి వారి బలంతో, వీళ్ళ బలంతో, ఆ కులంతో, ఈ కులంతో కూటమి ఏర్పడి అధికారంలోకి వచ్చే ఆలోచన కాదు ఆయనది. ఒంటరిగానే వచ్చాడు, ఒంటరిగానే పోరాడదాం, మనం అందరం ఉన్నాం. ఆయన వెనక మనం అందరం నిలబడదాం. ఆయనను ముఖ్యమంత్రిగా చేసుకుని ఒకే ఒక మరి నినాదంతో ముందుకు పోతాం. అదే ఈరోజు మనకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే బలం. ఇది ఇంక ఇప్పటి నుంచి ఇది లీడర్ బేస్ పార్టీ కాదు, ఇది కాడర్ బేస్ పార్టీ. కాడరే ఇక్కడ ముఖ్యం, లీడర్ ఎవరు లేరు. అందరం కూడా సేవకులమే అని చెప్పి కూడా మరొక్కసారి మనవి చేసుకుంటూ, కార్యకర్తలు అందరూ కూడా నాతో పాటు మరి స్వరం కలిపి గట్టిగా ఒక నినాదం ఇద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel